గుంటూరులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జగన్ మిర్చి రైతులను పరామర్శించడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదని విమర్శించారు. జగన్ హయాంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీని 3వ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలో విధ్వంసం సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని సెటైర్లు వేశారు. గుంటూరు మిర్చి యార్డు పేరుతో కొత్త డ్రామాకి తెరలేపుతా ఉన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు తీసి మిమ్మల్ని. ఇవాళ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. కోడ్ ఉంది రావద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడ న్యూసెన్స్ చేయటం, తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు వచ్చేసి మొసలి కన్నూరు కాస్తున్నాం. ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. రైతులకి మీరు ఆదుకోండి, కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు. కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలి తెలియజేసుకుంటూ, రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే, దళిత ద్రోహి నువ్వే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి. నేను ఒకటే అడుగుతున్నా ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని కోరుతున్నా. జైలుకి వెళ్ళడం నీకు అలవాటే. అధికారం ప్రజలు ఇవ్వలేదనే అక్కసు జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా స్పష్టంగా కనపడతాం. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. బయట ఎక్స్పోర్ట్ జరగడం వల్ల రకరకాల కారణాల వల్ల ఏంటంటే మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమే, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ 12,000 నుంచి 17,000, 18,000 మధ్య మిర్చి ధర ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. దాన్ని ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం కావాలని రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎన్నికల నియమ నిబంధనలు కోడ్ ఉండగా గుంటూరు వెళ్తాం రైతుల పట్ల ప్రేమ కాదు అనేది స్పష్టం అవుతా ఉంది. కేవలం ప్రతి అంశాన్ని రాజకీయం చేసి అధికారం వచ్చి 7 నెలలు కాకముందే ఏదో జరిగిందనే భ్రమ కల్పించడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. ప్రజలు ఆయన ఎంత నటించినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్పులతో గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏ మాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. 2000 ధరల స్థిరీకరణ సంబంధించినటువంటి నిధులు పెట్టి ₹1 అయినా మీరు రైతాంగానికి ఇచ్చారా? ఈరోజు కావాలని దీన్ని ఒక రాజకీయంగా తీసుకొని రాజకీయ సమస్యగా సృష్టించే కార్యక్రమం మీరు చేస్తున్నది వాస్తవం కాదని కూడా నేను అడుగుతున్నాను. మిర్చి క్వింటాల కనిష్ట మద్దతు ధర 7,000 అని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించే జియో నెంబర్ 28/2020 జనవరి 9న జారీ చేసింది వాస్తవం కాదా? ఇది